హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ కోర్సెస్ యొక్క రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రీసెంట్గా సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ అదేవిధంగా బీఎడ్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ అదర్ కోర్సెస్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మీకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి మీరు మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. ఈ రిజల్ట్కి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మన యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. మన యొక్క రిజల్ట్ వెరిఫై చేసుకోవడం కోసం ఇక్కడ ఎగ్జామినేషన్ రిజల్ట్ టైం టేబుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ బ్రాంచ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ మీరు రిజల్ట్ కాలంలో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ యూజీకి సంబంధించి, దట్ ఈస్ డిగ్రీకి సంబంధించి మనకు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు అండ్ బీఎస్సీ కావచ్చు, ఇలా అదర్ డిఫరెంట్ కోర్సెస్ సంబంధించి ప్రజెంట్ ఫస్ట్, థర్డ్ అండ్ అదేవిధంగా ఫిఫ్త్ యొక్క బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ సంబంధించి అండ్ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ యొక్క రెగ్యులర్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 అని. మీరు దీంట్లో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. అండ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్ చూస్తున్నారా, సెకండ్ సెమ్ రెగ్యులర్ చూస్తున్నారా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఏ రిజల్ట్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ తర్వాత మీ సెమిస్టర్ అనేది చూస్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన రిజల్ట్ అయితే ప్రివ్యూ చూపిస్తుంది. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ సెమిస్టర్ యొక్క రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేయొచ్చు. ఇక్కడ మీ రిజల్ట్కి సంబంధించి పాస్డ్ రిజల్ట్ కాలంలో వచ్చేసి పాస్డ్ అని ఉన్నట్టయితే మీరు అన్ని సబ్జెక్ట్ క్లియర్ చేసుకున్నట్టు. అండ్ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ ఎస్జీపీఏ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్ట్స్ కానీ బ్యాక్లాగ్ ఉన్నట్టయితే ఇక్కడ ప్రమోటెడ్ అని అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం స్క్రోల్ చేసి ఈ యొక్క రిజల్ట్ ప్రింట్ని మనం ప్రింట్ తీసి కూడా పెట్టుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ లాంగ్ మెమోస్ ఎప్పుడు వస్తాయి సార్ అని కూడా క్వైరీ చేయడం జరిగింది. మనకు సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేసిన వితిన్ 15 to 20 డేస్లో అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీస్ అయితే మెమోస్ అయితే పంపిస్తారు. ఆ మెమోస్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇది మీకు కౌన్సిలింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.